డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలానికి చెందిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రవికుమార్ను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలతో మొక్కలు తొలగించారని, అడ్డుకున్న తమను బూతులు తిట్టారంటూ అభివృద్ధి కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్పై అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రవేశించడం మరియు అదేవిధంగా ప్రవేశించి ఒక జేసీబీని నియమించుకుని అక్కడ వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఉద్దేశం మీద వాళ్ళు వచ్చి అదేవిధంగా అడిగినందుకు కూడా వాళ్ళ మీద దుర్భాషలు ఆడారని చెప్పని, బెదిరించారని చెప్పని, అదే తరచూ ఆసుపత్రికి వచ్చి హాస్పిటల్ సిబ్బంది మీద కూడా తరచూ గొడవ పడుతున్నారని చెప్పని, బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాలో పెడతామని చెప్పని, ఈ విధంగా అతను చేస్తున్నాడని చెప్పి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ నెల 20వ తేదీని. దానిలో దర్యాప్తులో భాగంగా నిన్న ఈ యొక్క చీకరమల్లి రవికుమార్ ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. ఈ యొక్క చీకరమల్లి రవికుమార్ యొక్క ఇన్ఫర్మేషన్ విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర డార్మెటరీలో ఉంటున్నాడని చెప్పిన సమాచారం రావడంతో మా సిబ్బందిని పంపించి అతను పట్టుకోవడం జరిగింది, పట్టుకొని తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా దర్యాప్తు అనంతరం ఈరోజు అతన్ని చీకరమల్లి రవికుమార్ అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఈరోజు. అతని మీద ఇప్పటి వరకు కూడా ముమ్మడివరంలో నమోదైన కేసుతోటి 6 కేసులు ఉండడం జరిగింది. కాట్రేనికోనలో 2, మండపేటలో 1, ఈ యొక్క ముమ్మడివరంలో కేసులు, ఇవన్నీ కూడా మొత్తం మీద 6 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. కాబట్టి ఇతను సోషల్ మీడియాను